పంజాబ్, పాంచాల దేశం. ఈ భూమి మీద భారతదేశం మాత్రమే గొప్పది కాదు ఫ్రెండ్స్. ప్రతి దేశం గొప్పదే. దేని గొప్పతనం దానికి ఉంది. కానీ భారతదేశం దగ్గర ఉన్నది ఏంటి అంటే ధన్ ఔర్ దౌలత్, వీటితో పాటు ఆధ్యాత్మికత ఉంది. ఆధ్యాత్మికతను ఆధారం చేసుకుని భారతదేశంలో పౌరులు జీవిస్తారు. మన ప్రతి సంప్రదాయంలోనూ ప్రతి పండగ ఫెస్టివల్ జరుగుతుంది అంటే ఒక యానిమల్ ని తీసుకుంటాము, ఒక ప్లాంట్ ని తీసుకుంటాము, మట్టిని తీసుకుంటాము, గాలిని తీసుకుంటాము, అగ్నిని తీసుకుంటాము. అన్నింటితో కలిసి మనం ఒక ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటాము. మనం కట్టుకునే బట్ట కానీ, తినే తిండి కానీ అన్ని కూడా మనకి ప్రకృతి అందించినవై ఉంటాయి. ప్రధానంగా ప్లాంట్ బేస్డ్ అయి ఉంటాయి, యానిమల్ బేస్డ్ అయి ఉండవు మన ప్రొడక్ట్స్ ఏవి కూడా. ఇంత సంపద సహజంగానే మనకు అందించబడింది అనేది ముందుగా భారతదేశానికి తెలుసు. మిగతా దేశాల దగ్గర అందరి దగ్గర కూడా లైఫ్ బిఫోర్ డెత్, ఎలా జీవించాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ఆ శ్రద్ధ, వినయం రెండు కూడా మిగతా దేశాల దగ్గర ఉన్నాయి. లైఫ్ ఆఫ్టర్ డెత్ ఎలా జీవించాలి అనే సమాచారం భారతదేశం దగ్గర ఉంది. ఈస్ట్ అండ్ వెస్ట్, తూర్పు పడమర రెండు కలిస్తేనే సంపూర్ణమవుతుంది. లైఫ్ బిఫోర్ డెత్, లైఫ్ ఆఫ్టర్ డెత్, మనం ఎలా జీవించాలి పర్ఫెక్ట్ గా అనేది మనకి సంపూర్ణ జ్ఞానం అందుతుంది అని పత్రిజీ చెప్పడం జరిగింది నాకు. ఎందుకు ఇంతమంది విదేశాల వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఆ మాత్రం ఆధ్యాత్మికత నేర్చుకుంటున్నారు? అక్కడ లేక అంటే ఉంది, కానీ అక్కడ ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళు మన నుండి నేర్చుకుంటున్నారు. అందుకే ఈ ప్రాంతం గొప్పదైంది. ఇది మాత్రమే కాకుండా ఈ భూమి మీద నుండి ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక్కొక్క ప్లేస్ కి సమయ ద్వారాలు ఉంటాయి. అవి వెస్టర్న్ కంట్రీస్, యూకే నుండి ఇటువైపు ఎక్కువగా ఉంటాయి ఆ సమయ ద్వారాలు. మన దగ్గర ఉండేవి కొన్ని ఉంటాయి. ఏ ప్రాంతం నుండి అయితే ఆ ద్వారం ఉందో, పోర్టల్స్ ఏ ప్రాంతం నుండి అయితే ఉన్నాయో ఆ ప్రాంతం నుండి మనం ప్రయాణించవలసి ఉంటుంది సమాచారం కోసం. ఒక ప్రాంతానికి ఎవరైనా సరే ప్రయాణించాలి అంటే అక్కడికి చేరాలి. ఎవరైనా సరే ఇంకొక ప్లేస్ నుండి వెళ్ళలేరు. కాబట్టి ఎక్కడెక్కడైతే అవి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకోవటం కోసమే ముందు మనం ఇంకొకళ్ళకి ఇవ్వాలని వాళ్ళ దగ్గర శ్రద్ధ, వినయం ఉంది. వినయంగా వినగలరు, శ్రద్ధగా వినగలరు, నేర్చుకోగలరు వాళ్ళు. వాళ్ళ దగ్గర అది ఉంది. కానీ మనం వాళ్ళకి ఇవ్వాలంటే ముందు మన దేశంలో ఏముందో తెలుసుకోవాలి కదా మనం.